ఎన్నికలు సమీపిస్తుండడం, మరోపక్క అభ్యర్థుల ప్రకటన జాప్యంపై వైసీపీ ర్యాంకింగ్ నడుమ తాజాగా టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. ఇందులో భాగంగా మొత్తం 118 సీట్లకు అభ్యర్థులను కన్ఫర్మ్ చేసినట్లు ప్రకటించిన చంద్రబాబు, వీటిలో టీడీపీకి 94, జనసేనకు 24 సీట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ వ్యవహారంపై హాట్ కామెంట్స్ తెరపైకొస్తున్నాయి. అవును, తాజాగా ప్రకటించిన టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితాపై రకరకాల హాట్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ కు న్యాయం చేసిన చంద్రబాబు కాపులకు అన్యాయం చేశారనే మాట వినిపిస్తుండడం గమనార్హం. ఇప్పటికే ప్రకటించిన 118 స్థానాల్లోనూ కేవలం 24 స్థానాలు మాత్రమే కేటాయించారు. దీంతో కాపు సమాజం ఫైర్ అవుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు మళ్లీ తన సహజ నైజాన్ని బయటపెట్టుకున్నారనే కామెంట్లు తెరపైకొస్తున్నాయి. ఎవరు ఏమనుకున్నా, పైకి ఎన్ని నీతులు వల్లించినా ఫైనల్ గా తనకు తన పార్టీకి లబ్ధి చేకూరేలా మాత్రమే చంద్రబాబు పొత్తులు ప్లాన్ చేస్తారనే విషయం తాజాగా జనసేన విషయంలోనూ కన్ఫర్మ్ అయిందని అంటున్నారు. ఈ సందర్భంగా ఈ విషయం పవన్ కళ్యాణ్కి తెలియంది కాదు, ఎవరి బలహీనతలు వారికి ఉంటాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. తాజాగా తెలుగుదేశం వాటా కింద వచ్చిన 94 స్థానాలకు అభ్యర్థుల పేర్లను సైతం ప్రకటించారు. కానీ జనసేన వాటాలోని 24 సీట్లలో కేవలం 5 పేర్లు మాత్రమే ప్రకటించారు. మిగిలిన 19 స్థానాలు ఎవరు ఉంటారన్నది తేల్చలేదు. అంటే అక్కడ కూడా చంద్రబాబు సూచించిన వాళ్లకే జనసేన తరపున పోటీ చేయిస్తారా అనే సందేహం ఇప్పుడు తెరపైకొచ్చింది. ఇక మిగిలిన సీట్ల విషయానికి వస్తే జనసేన టీడీపీ కూటమి 57 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వాటిలో జనసేనకు ఎన్ని ఇస్తారు అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారిందని అంటున్నారు. అసలు ఇస్తారా, ఇంతటితో సరిపెట్టేస్తారా అనేది మరో ప్రశ్న. ఏదేమైనా పవన్ కళ్యాణ్ కు కాపులకు చంద్రబాబు మరోసారి పోటు పొడిచినట్లే క్యాడర్ భావిస్తోందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా టీడీపీ ప్రకటించిన సీట్లలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు, లోకేష్, బాలకృష్ణ వంటి ప్రముఖుల పేర్లున్నాయి. కానీ జనసేన తరపున 5 పేర్లు చెప్పినా అందులో పవన్ పేరు లేదు. అంటే ఆయన ఎక్కడ పోటీ చేస్తారన్నది మాత్రం చెప్పలేదు. బహుశా ఇంకా కన్ఫర్మ్ కాలేదేమో. దీంతో ఆఖరకు జనసేనాని పవన్ కళ్యాణ్ తన సీటు తాను ప్రకటించుకోలేని స్థితిలో పొత్తుకు సిద్ధమై చంద్రబాబుకు తలొక్కారనే కామెంట్లు ఇప్పుడు జన సైనికులు, పార్టీ మద్దతుదారుల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. దీంతో పొత్తు వ్యవహారంపై జనసేన మద్దతుదారులు పెదవిరుస్తున్నారని తెలుస్తోంది. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.